ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎంత సమయం లభిస్తే అంత సమయం ఏకాంతంలో కూర్చుని స్మృతి యాత్ర చేయండి. మీరు గమ్యాన్ని చేరుతూనే ఈ స్మృతి యాత్ర పూర్తవుతుంది. ప్రశ్న: సంగం యుగంలో బాబా తన పిల్లల్లో నింపే ఏ గుణము మొత్తం అర్ధకల్పం వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను ఎలాగైతే అత్యంత మధురంగా ఉన్నానో అలా పిల్లలను కూడా అత్యంత మధురంగా చేస్తాను. దేవతలు అత్యంత మధురంగా ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో, ఎవరిలో అయితే ఎటువంటి పాప పైశాచిక ఆలోచనలుండవో వారే మధురమైన వారు. వారికే ఉన్నతమైన పదవి ప్రాప్తిస్తుంది. తర్వాత వారికే పూజ జరుగుతుంది. ఓం శాంతి. మీరు ఈ శరీరానికి అధికారి ఆత్మలు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకిప్పుడే జ్ఞానం లభించింది. మొట్టమొదట నేను ఆత్మనని అర్థం చేసుకోవాలి. శరీరం ద్వారా ఆత్మ పనిచేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఇతర మనుషులెవ్వరికీ రావు. ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఇక్కడ నేను ఆత్మను, ఇది నా శరీరం, ఇలాంటి సంకల్పాలతో కూర్చోపెడతారు. నేను ఆత్మను, పరంపిత పరమాత్ముని సంతానము అని ఈ స్మృతి క్షణక్షణం మర్చిపోతూ ఉంటారు. మొదట ఇది బాగా గుర్తుంచుకోవాలి. యాత్రకు వెళ్ళినప్పుడు ముందుకు నడుస్తూ ఉండండి అని చెప్తారు. మీరు కూడా స్మృతి చేయాలి. స్మృతి చేయటం లేదంటే యాత్ర చేయటం లేదని అర్థం. దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానం వల్ల ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది. అలాగని మనుషులు సదా వికర్మలు చేస్తారని కాదు, కానీ సంపాదన ఉండదు కదా. కావున ఎంత సాధ్యమైతే అంతగా స్మృతి యాత్రలో సోమరులుగా అవరాదు. ఏకాంతంలో కూర్చుని తమలో తామే విచారసాగర మంతనం చేసి పాయింట్లు తీస్తూ ఉండాలి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటాము అని పరిశీలించుకుంటూ ఉండాలి. మధురమైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు కదా. ఈ సమయంలో మనుషు మాత్రులందరూ పరస్పరం ఒకరికొకరు నష్టపరుచుకుంటున్నారని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. బాబా కేవలం టీచర్ను మహిమ చేస్తారు. అందులో కొంతమంది టీచర్లు చెడుగా కూడా ఉంటారు. కానీ వాస్తవానికి టీచర్ అనగా నేర్పించేవారు, నడవడికలను నేర్పించేవారు. ఎవరైతే ధార్మిక చింతన కలిగి మంచి స్వభావం గలవారిగా ఉంటారో వారి నడవడికలు కూడా చాలా బాగుంటాయి. తండ్రి మద్యపానం మొదలైనవి చేసేవారైతే పిల్లలకు కూడా అవే దురలవాట్లు అలవడతాయి. దీన్నే చెడు సాంగత్యం అని అంటారు. ఎందుకంటే ఇది రావణరాజ్యం. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. కానీ ఇది ఎలా ఉండేదో, ఎలా స్థాపించబడిందో ఈ అద్భుతమైన మధురమైన విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురము అతి మధురము, మధురాతి మధురము అని అంటారు కదా. తండ్రి స్మృతిలోనే ఉండి మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేస్తారు. తండ్రి నూతన సృష్టిలోకి రారు. సృష్టి అంటే మనుషులు, జంతువులు, పొలాలు, పంటలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుషులకు అన్నీ కావాలి కదా. శాస్త్రాల్లో వర్ణన చేయబడిన ప్రళయ వృత్తాంతం కూడా తప్పే. ప్రళయం జరగనే జరగదు. ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంతిమం వరకు స్మృతిలో ఉంచుకోవాలి. మనుషులకు అనేక ప్రకారాలైన చిత్రాలు గుర్తువస్తూ ఉంటాయి. మేళాలు, ఉత్సవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అవన్నీ హద్దులోనివి. మీది అనంతమైన స్మృతి, అనంతమైన ఖుషి, అనంతమైన ధనం. తండ్రి కూడా అనంతమైన వారే కదా. హద్దులోని తండ్రి ద్వారా
అన్ని హద్దులోనివే లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. ధనం ద్వారానే సుఖం లభిస్తుంది. అక్కడ అపారమైన ధనం ఉంటుంది. అక్కడ అన్ని సతోప్రధానంగా ఉంటాయి. మనం అక్కడ సతోప్రధానంగా ఉండేవారమని, మళ్ళీ అలాగే అవ్వాలని మీ బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మధురము, అతి మధురము, మధురాతి మధురంగా ఉంటారు కదా. బాబా కంటే మధురంగా అయ్యేవారున్నారు. వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. అనేక మంది కళ్యాణం చేసేవారే మధురాతి మధురమైన వారు. తండ్రి కూడా మధురాతి మధురమైన వారు కదా. అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఇక్కడేదో చక్కెరు లేక తేనెను మధురాతి మధురమని చెప్పటం లేదు. ఇది మనుషుల నడవడికను గురించి చెప్పబడుతుంది. మధురమైన పిల్లలు అని అంటారు కదా. సత్యుగంలో పైశాచిక విషయాలు ఏవి ఉండవు. అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు అంటే వారు తప్పకుండా ఇక్కడ పురుషార్థం చేసి ఉంటారు కదా. మీకిప్పుడు నూతన ప్రపంచం గురించి తెలుసు. మీ కొరకు రేపే నూతన ప్రపంచం సుఖధామం స్థాపన అయ్యే విధంగా ఉంది. శాంతి ఎప్పుడు ఉండేదో మనుషులకు తెలియదు. విశ్వంలో శాంతి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేదని, అది ఇప్పుడు మళ్ళీ స్థాపించబడుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఎప్పుడు అందరికీ ఎలా అర్థం చేయించాలి? మనుషులకు చాలా కుతూహలం కలిగించే ఇటువంటి పాయింట్లు తీస్తూ ఉండాలి. విశ్వశాంతి స్థాపించబడాలని చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే అశాంతి చాలా ఉంది. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎదురుగా ఉంచాలి. వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. దానినే స్వర్గము, దైవీ ప్రపంచము అని అంటారు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. ఇది నేటికి 5000 సంవత్సరాల క్రితపు విషయము. ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది ముఖ్యమైన విషయము. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడాలని ఆత్మలన్నీ కోరుకుంటున్నాయి. ఆత్మలన్నీ పిలుస్తున్నాయి. మీరిక్కడ విశ్వంలో శాంతి స్థాపన చేసే పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే విశ్వంలో శాంతి కావాలని కోరుతున్నారో వారికి ఇప్పుడు భారతదేశంలోనే శాంతి ఉండేదని చెప్పండి. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది. ఇప్పుడు ఇది నరకం. ఇందులో ఆ శాంతి ఉంది. ఎందుకంటే కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది మాయారాజ్యం. భక్తి ఆడంబరం కూడా ఉంది. రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. మనుషులు కూడా మేళాలు, ఉత్సవాలు మొదలైన వాటికి వెళ్తారు. అందులో తప్పకుండా ఏదో ఒక సత్యం ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరని ఇప్పుడు మీకు తెలుసు. పావనంగా అయ్యే మార్గాన్ని మనుషులెవ్వరూ తెలపలేరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఉన్న ప్రపంచం ఒక్కటే. కేవలం కొత్తది, పాతది అని అనబడుతుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం, నూతన ఢిల్లీ అని అంటారు. నూతనంగా అవ్వనే అవ్వాలి. అందులో మళ్ళీ నూతన రాజ్యం స్థాపించబడుతుంది. ఇక్కడ పాత ప్రపంచంలో పాత రాజ్యం ఉంది. పాత ప్రపంచం, నూతన ప్రపంచం అని వేటిని అంటారో మీకు తెలుసు. భక్తి ఎంత విస్తారంగా ఉంది. దీనిని అజ్ఞానము అని అంటారు. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. రామా రామ అనండి, లేక ఏమైనా జపం చేయండి అని తండ్రి చెప్పరు. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో పిల్లలకు తండ్రి అర్థం చేస్తున్నారు. ఈ చదువును మీరు చదువుతున్నారు. దీని పేరు ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక జ్ఞానము. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. జ్ఞానసాగర్లు అని ఒక్క తండ్రినే అంటారు. ఆ తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానసాగర్లు. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. పరంపిత పరమాత్మ బిందువని పిల్లలైన మీకు తెలుసు. వారు మనల్ని చదివిస్తారు. ఆత్మలమైన మనం చదువుకుంటున్నాము. ఇది మర్చిపోరాదు. ఆత్మలైన మనకు లభించే జ్ఞానాన్ని మనం ఇతర ఆత్మలకు ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా
కచ్చాగా ఉన్నారు. వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఆత్మలైన మనం వీరితో వ్యాపారం చేస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే లాభముంది. మనం యాత్రలో ఉన్నామని ఆత్మకు జ్ఞానం ఉంది. కర్మలైతే చేయాలి. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాలన చేయాలి. వ్యాపార వ్యవహారాలు కూడా చేయాలి. వ్యాపార వ్యవహారంలో కూడా నేను ఆత్మను అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా కష్టం. తండ్రి చెప్తున్నారు, ఏ ఉల్టా కర్మ చేయరాదు. అన్నిటికంటే పెద్ద పాపం వికారం. ఇది చాలా సతాయిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేస్తారు. దాని జ్ఞాపకమే ఈ రాఖీ బంధనం. ఇంతకుముందు 1 పైసాకే ఒక రాఖీ దొరికేది. బ్రాహ్మణులు వెళ్ళి ఆ రాఖీని కట్టేవారు. ఈ రోజుల్లో రాఖీని ఎంత ఫ్యాషనబుల్గా తయారు చేస్తారు. వాస్తవానికి అది ఇప్పటి విషయమే. మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, మేము వికారాలకు వశమవ్వము. మీ ద్వారా మేము విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చెప్తారు, 63 జన్మలు విషయ వైతరణి నదిలో మునకలు వేశారు. ఇప్పుడు మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తాను. క్షీరసాగరం ఏదీ లేదు, పోలిక కోసం చెప్పబడుతుంది. మిమ్మల్ని శివాలయంలోకి తీసుకెళ్తాను. అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ కనుక హే ఆత్మల్లారా పవిత్రంగా అవ్వండి. తండ్రి చెప్పే మాటలు విన్నారా? మీ తండ్రి అయిన ఈశ్వరుడు చెప్తున్నారు, మధురమైన పిల్లలు, వికారాలకు వశమవ్వకండి. జన్మ జన్మల పాపాలు తలపై ఉన్నాయి. నన్ను స్మృతి చేస్తే ఆ పాపాలు భస్మవుతాయి. కల్పకృతం కూడా మీకు ఈ శిక్షణ ఇచ్చాను. మేము మిమ్మల్ని స్మృతి చేస్తూనే ఉంటామని మీరు గ్యారంటీ ఇచ్చినప్పుడు తండ్రి కూడా గ్యారంటీ ఇస్తారు. శారీర స్మృతి రాని విధంగా స్మృతి చేస్తూ ఉండండి. సన్యాసుల్లో కూడా కొంతమంది చాలా చురుకైన బ్రహ్మజ్ఞానులు ఉంటారు. వారు అలాగే కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పావనంగా వెళ్ళాలి. వారు తమ మతంను అనుసరిస్తారు. వారు శరీరాన్ని వదిలి ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారని కాదు, అలా వెళ్ళరు, మళ్ళీ ఇక్కడికే వస్తారు. కానీ వారి శిష్యులు తమ గురువు నిర్వాణధామానికి వెళ్ళారని భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. ఆ నియమమే లేదు. వృక్షం తప్పకుండా వృద్ధి చెందాలి. ఇప్పుడు మీరు సంగం యుగంలో కూర్చుని ఉన్నారు. మిగిలిన మనుషులంతా కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సంప్రదాయస్తులుగా అవుతున్నారు. మీ ధర్మానికి ఎవరైతే చెందిన వారిగా ఉంటారో వారంతా వస్తూ ఉంటారు. అక్కడ దేవీ దేవతల వంశం ఉంటుంది కదా. ఇక్కడ బదిలీ అయ్యి ఇతర ధర్మాల్లోకి మారిపోయారు. వారు మళ్ళీ మన ధర్మం వారిగా అవుతారు. లేకుంటే అక్కడ స్థానాన్ని నింపేవారెవరు? వారు తప్పకుండా తమ స్థానాన్ని నింపేందుకు వచ్చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా మంచి వారు కూడా వస్తారు. ఇతర ధర్మాల్లోకి మారిన వారు మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తారు. మీ వద్దకు ముసల్మాన్లు మొదలైన వారు కూడా వస్తారు కదా. చాలా జాగరూకతతో ఉండాలి. వెంటనే పరీక్షిస్తారు. ఇక్కడకు ఇతర ధర్మాల వారు ఎలా వెళ్తారు? అత్యవసర పరిస్థితిని జారీ చేసినప్పుడు కూడా అనేక మందిని పట్టుకుంటారు. ధనమివ్వగానే వదిలేస్తారు. కల్పకృతం ఏం జరిగిందో మీరిప్పుడు చూస్తున్నారు. కల్పకృతం కూడా ఇలా జరిగింది. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం. ఈ సమయంలో తండ్రి మరియు వారి పిల్లల ఆత్మిక సేవలో ఉన్నారు. ఎవరైనా పేదవారిని ధనవంతులుగా చేయటమే ఆత్మిక సేవ. బాబా కళ్యాణం చేస్తున్నారు కనుక పిల్లలు కూడా ఇందులో సహయోగం చేయాలి. ఎవరైతే అనేక మందికి మార్గాన్ని తెలియచేస్తారో వారు చాలా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలరు. పిల్లలైన మీరు పురుషార్థం చెయ్యాలే కానీ చింతించరాదు. ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది. పురుషార్థం చాలా జోరుగా చేయిస్తారు. తర్వాత ఏ ఫలం వెలువడినా కల్పకృతం వలె అని భావించబడుతుంది. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు చింతించకండి, సేవలో కష్టపడకండి. తయారవ్వకుంటే మనమేం చేయగలము? ఈ కులానికి చెందిన వారు కాకుంటే
మీరు ఎంత తలబాదుకున్నా వారు రారు. కొందరు కొద్దిగా కష్టపడతారు, మరికొందరు చాలా కష్టపడతారు. బాబా చెప్తున్నారు, కొందరు కొద్దిగా కష్టపడతారు, మరికొందరు చాలా కష్టపడతారు. బాబా చెప్తున్నారు, ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు మీ వద్దకు రావటం ప్రారంభిస్తారు. మీరు చేసేదేది వ్యర్థంగా పోదు. సత్యం చెప్పటం మీ కర్తవ్యం. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నారని చాలామంది చెప్తారు. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉండేవాడని భావిస్తారు. అయితే ఆ భగవంతుడు ఎవరు అనే విషయంలో తికమకపడ్డారు. కృష్ణుడు అని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు అదే రూపురేఖలతో మళ్ళీ సత్యుగంలోనే జన్మిస్తాడు. ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు పరివర్తన చెందుతుంది. పాతదాన్ని కొత్తదానిగా భగవంతుడు ఇప్పుడు ఇలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. చివరికి మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. తర్వాత వీరి రాజ్యపాలన చేస్తారు. వినాశనం కూడా జరుగుతుంది. ఒకవైపు నూతన ప్రపంచం, మరొక వైపు పాత ప్రపంచం. ఈ చిత్రం చాలా బాగుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రం. అత్యంత శ్రేష్టమైన వారు శివబాబా. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చేయండి. యోగం అనే పదం కష్టం అనిపిస్తోంది. స్మృతి అనే పదం సహజమైనది. బాబా అను పదం అత్యంత ప్రియమైనది. ఎవరి ద్వారా మాకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రిని మేము స్మృతి చేయలేకపోయామే అని మీకు సిగ్గవుతుంది. తండ్రి కూడా చెప్తారు, మీరు బుద్ధిహీనులు, తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వం ఎలా పొందుతారు? వికర్మలు ఎలా వినాశనమవుతాయి? మీరు ఆత్మలు, నేను మీ పరంపిత పరమాత్మను, అవినాశిని కదా. మీరు పావనంగా అయ్యి సుఖధామానికి వెళ్ళాలి అంటే శ్రీమతాన్ని పాటించండి. తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: అన్ని రకాల పురుషార్థం చేయాలి. తండ్రి మన బాధ్యత తీసుకున్నారు కనుక చింతించకండి. మనదేది వ్యర్థమవుతూ. సెకండ్ పాయింట్, తండ్రి సమానం అత్యంత మధురంగా అవ్వాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తున్న నేను ఆత్మను అని అభ్యాసం చేయండి. ఈరోజు వరదానము: ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటూ ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార్ మూరత్ భవ. ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటున్న విస్తారాన్ని సర్దుకొని ఉపరాంగా ఉండే అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే స్థూల కార్యం చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే అశరీరిగా అయిపోవాలి. ఈ అభ్యాసం ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉండటం వలన చిన్న చిన్న విషయాలు వ్యక్తభావం యొక్క విషయాలుగా అనుభవం అవుతాయి. ఉన్నతంగా వెళ్ళటం వలన నీచత్వం దానంతటికి అదే వదిలిపోతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది. సేవ కూడా వేగంగా జరుగుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతుంది అంటే ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు. స్లోగన్: సంతోషాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ఆత్మరూపీ దీపంలో జ్ఞానమనే నెయ్య ప్రతిరోజు వేస్తూ ఉండండి. అవ్యక్త సూచన: సహజయోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభూలుగా అవ్వండి. పిల్లలపై తండ్రికి ప్రేమ ఉంది. అందుకే పిల్లలు, మీరు ఎవరైనా ఎలా ఉన్నా
నా వారు అని సదా అంటారు. అలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. హృదయపూర్వకంగా బాబా నాకంటూ ఉన్నది మీరొక్కరే అని మీరే అని చెప్పండి. ఎప్పుడూ అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి రకండి. శ్రేష్ఠ భాగ్యరేఖను గీచుకునే కలం పిల్లలైన మీ చేతికి ఇచ్చేశాను. మీరు ఎంత కావాలి అంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. అచ్చా, ఓం శాంతి.